ఇట్లా వచ్చి చెప్పు. అందరితో 100 రూపాయలు అన్నాడా? చూడండి 100 రూపాయలు పెట్టుకోమన్నారు. అన్నాడు కదా. సరే సరే 100 రూపాయలు తీసుకున్నాడు కదా. అదే సరే అట్లా 100 రూపాయలు తీసుకుంటే గవర్నమెంట్ 100 రూపాయలు 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాను. ఇప్పుడు చెప్పారు కదా చేసే పని. చక్కెరకి 20, ఇది బ్యాగుకి 70, దీనికి 20, 90 అంటే 20. అప్పుడు ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. అప్పుడు కాదు, ఇప్పుడు చెప్పు. తీసుకోకూడదు, తీసుకుంటే ఎట్లా తీసుకోకూడదు కదా. తీసుకుంటావు చేయకూడదు కదా. ఇప్పుడు మాకు మేము ఏడో ఉన్నాము, వాళ్ళు పిల్లంపిస్తున్నారు, వాళ్ళ సమాధానం చెప్పాలి. మీరా చెప్పాల్సింది నేను చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు నన్ను పిల్లంపించి చెప్పేస్తున్నారు, నువ్వు అడుగుతారా అని అంటున్నారు. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు సరే అనందు, ఇప్పుడు నన్ను అడుగుతారా వాళ్ళు, నేను చెప్పాలా సమాధానం? మీరు చేసిన పని నేను చెప్పుకోవాలి సమాధానం. ఆ మాట ముందే అట్లా కాదు. అది ఏదన్నా కానీ చేయకనే ఉండదు. రాత్రి అలా 98 ఈరోజు ఒక చిన్న ప్రజెంటేషన్, ఒక వీడియో ఇస్తా ఉన్నా మీకు. ఎందుకంటే సాక్ష్యాలుగా వచ్చిన వీడియోల ద్వారానే ఈ మధ్య మేము కొన్ని ఎక్కువగా, ఎందుకంటే కోడ్లో ఉన్నాం కాబట్టి కొన్ని మేము తనిఖీలు చేయడం అనేది కోడ్కు విరుద్ధం. అయినా కానీ కొన్ని వీడియోల రూపంలో మాకు సాక్ష్యాల రూపంలో వస్తే కన్నా తక్షణమే అధికారులకు పంపించి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. దాంట్లో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండకు సంబంధించి ఒక MDU ఆపరేటర్ ఆటో అతను ఇష్టానుసారంగా 17 రూపాయలు తీసుకోవాల్సిన చక్కెరకు 20 రూపాయలు తీసుకోవడం, 67 రూపాయలు తీసుకోవాల్సిన కందిపప్పుకు 70 రూపాయలు తీసుకోవడం, ఇట్లా రకరకాలుగా అతను చేయవాటం చూపిస్తూ ఉన్నాడు. దాన్ని బేస్ చేసి వీడియో తీసి నాకు పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా దాని మీద మేము చర్యలు తీసుకోమని చెప్పేసి DCSO శోభారాణి గారికి తెలియజేయడం జరిగింది. ఆమె తహసీల్దార్ ద్వారా RDO గారికి కంప్లైంట్ ఇచ్చారు, రికమెండ్ చేశారు. దాని RDO గారు ఇమీడియట్గా ఈరోజు రేపు చర్యలు తీసుకుంటారు. దాంట్లో భాగంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఎవరు కూడా చిల్లర్లు, ఆ చిల్లరకు సంబంధించి చిల్లర తీసుకెళ్ళండి. ఎందుకంటే పక్కన పెట్టుకోండి, ఏముంది అక్కడ 17 రూపాయలు, కందిపప్పు ఇచ్చే దగ్గర 67 రూపాయలు, అట్లా చిల్లర తీసుకెళ్తే కన్నా మీకు సులభంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు కూడా. అతను చిల్లర లేవడము ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లమే చిల్లర విషయంలో. అట్లా కాకుండా మనమే చిల్లర ఇచ్చేస్తే ఏ గొడవ లేకుండా పోతుంది. అటువంటి ఏవి కూడా ఇంకా మళ్ళీ ఈ కొంతమంది రైస్ కొనడము, ఆ రైస్కు బదులు డబ్బులు ఇవ్వడము, కొన్నిసార్లు బలవంతంగా డబ్బులే ఇస్తాము రైస్ రాలేదని చెప్పి ఏదేదో మాటలు చెప్పడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద మీరు వీడియో రూపంలో పెడితే కన్నా తక్షణమే ఈ ఎలక్షన్ కోడ్ ఈ పీరియడ్లో చర్యలు ఉంటాయి. అలాగే అంగన్వాడీలలో అయితేనేంటి ఎక్కడ కూడా చేయవాటం చూపించొద్దండి, జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి అధికారులను, వినియోగదారులు జాగ్రత్తగా అన్నీ ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్, ఆహారానికి సంబంధించిన అన్నీ కూడా సక్రమంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.